నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ నందు ఉడిపి ఉపహార్ చైర్మన్ చేతన్ ఆనంద్ ఆధ్వర్యంలో సుక్కాన్ పార్టీ నిర్వహణలో పర్యవేక్షకులు రియాజ్ అన్వర్ ఆధ్వర్యంలో హోటల్ ఉడిపి ఉపహార్ను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఉడిపి రుచులను నెల్లూరు ప్రజలకు అందిస్తున్న నిర్వాహకులకు అభినందించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రముఖ న్యాయవాదులు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, నన్నే సాహెబ్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. సౌత్ ఇండియాలో ఫేమస్ హోటల్స్ ఉడిపి వెజిటేరియన్ హోటల్స్ గ్రూప్ 75 సంవత్సరాలకు పైగా సౌత్ ఇండియా అంతా బ్రాంచెస్ నడుపుతున్నటువంటి ఈ ఉడిపి చైన్ హోటల్స్ ఆంధ్ర, తెలంగాణకు చెందినటువంటి చైర్మన్ చేతన్ గారు నెల్లూరులో మొట్టమొదటిసారి ఉడిపి హోటల్ ప్రారంభిస్తున్నటువంటి మా మిత్రులు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మరియు ఏజీపీ అయినటువంటి మరో మిత్రుడు రియాజ్ గారు, అన్వర్ గారు ఈరోజు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మిత్రుడు అజీజ్ గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త గిరిధర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ మేయర్ సోదరి భానుశ్రీ గారు, మిత్రుల్ని అందరిని కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో 4వ బ్రాంచ్ విశాఖపట్నం, కర్నూలు 4వ బ్రాంచ్గా నెల్లూరులో ఏర్పాటు చేయడం, అది కూడా ఉడిపి హోటల్ని మిత్రులిద్దరూ ప్రారంభించడం చాలా సంతోషం. తప్పకుండా ఇది విజయవంతమై నెల్లూరు ప్రజలకి మంచి అల్పాహారాన్ని, భోజనం కూడా ఉందా, వెజిటేరియన్ అన్ని వెజిటేరియన్ మీల్స్ అందించేదానికి దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. వారు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ఈ వ్యాపార రంగంలో ఇద్దరు లాయర్లు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉడిపి హోటల్ అనే చూస్తాం. అటువంటి ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరుకు తీసుకొచ్చిన రియాజ్ గారికి, అన్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తా ఉన్నా. అదేవిధంగా నెల్లూరు ప్రజలు, నేను అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏదైనా పెడితే అందరూ ఒక వారం పోయి మళ్ళా ఎవరు కనిపించరు. అలా కాదు. ఏది కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలది. కానీ ఇక్కడ ఒక 50 నుంచి 70 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మన బిడ్డలు, ఇక్కడ ఉండే బిడ్డలకి ఉద్యోగం వస్తుంది. ఈరోజు దాన్ని కానీ గౌరవించాలి. ఈజీ కాదు. రెస్టారెంట్ ప్రతి క్షణం, ప్రతిరోజు, ఈరోజు టిఫిన్ బాగా వచ్చిందంటే రేపు పొద్దున రావాలని లేదు, అంటే అంత అలర్ట్గా చూడాలి. అలాగనే హైజీన్. ఈ యొక్క చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వీళ్ళు ఓనర్స్ ఇష్టాల మీద చేయరు. దాని ఒక స్టాండర్డ్, ఒక స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది. ఎలాగా ఏ వస్తువు ఎలాగుండాలి, ఆ నాణ్యత, ఇవన్నీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పైన చేస్తారు. కాబట్టి నాణ్యత, అలాగనే పరిశుభ్రత, హైజీన్ కానీ కంప్లీట్గా ఉంటుంది. దయచేసి నెల్లూరు ప్రజలందరూ ఇటువంటి యువకులు ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కానీ ప్రోత్సహించాలి. మీ సలహాలు, సూచనలు కానీ ఇచ్చి వీళ్ళకి ఇంకా ముందుకెళ్ళి
మరెన్నో బ్రాంచులు స్టార్ట్ చేసేటట్టు కానీ నెల్లూరు ప్రజలు ఆశీర్వదించాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్ బ్రిడ్జి దగ్గర ఉడుపి హోటల్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు, ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఉడుపి హోటల్ అనేది, ఉడుపి బ్రాండ్ అనేది ఈరోజు కొత్తగా అయినదేం కాదు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడుపి అనేది చాలా ఫేమస్. ఎక్కడో ఒక పోయినప్పుడు ఎతికి ఉడుపి రెస్టారెంట్ ఎక్కడుందో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం. అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనుల పరంగా కానీ అన్ని విధాల చాలా స్పీడ్గా ఉంది. దానికి ఉదాహరణే ఉడుపి హోటల్. ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఉడుపి హోటల్ పెట్టడం జరిగింది. ఉడుపి హోటల్ని నెల్లూరుకు తీసుకొచ్చిన మిత్రులు రియాజ్ గారికి, అన్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెల్లూరు నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీరందరూ కూడా ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నామో, ఎక్కడో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు చూస్తున్నామో, అదే బ్రాండ్, అదే ఉడుపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది. అందరూ కూడా వచ్చి సందర్శించి ఈ టేస్ట్లన్నీ కూడా చూడాలని, చాలా మంచి రెస్టారెంటు ఇది, భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని ఎత్తుకు ఎదగాలని రియాజ్ అన్వర్ గారిని కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.